ఓ తల్లి బుడ్డ పొరగాళ్ళు బయలుకి పోకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? కట్టె తీసుకొని 2 వీక్తారు. ఓ తల్లి ఇక పని చేయగానే ఇక గిసవలి కథ నడుస్తుందట. రామచంద్ర లేందో రోగాలు వస్తున్నాయట, లేందో రోగం తయారవుతుందట. ఏ కథ అయినా నడుస్తుంది. బుడ్డ పొరగాల బడి పోకుండా గాలి బాధార్లో పడ తిరిగితే ఎట్లా అడ్డమైన రోగం వస్తుందట. బిడ్డలారా చూడురి ఆ కథ. అయ్యో పోగుటమతి నీ పానం కంటే కొనారా, పోగుటమతి బడికి ఇప్పుడు బొమ్మన్నారా, ఏదో మీది మనకు బడి బొమ్మనకు అంతే అని గిట్ల ఈ రకంగా తల్లిదండ్రులు అంటుంటారు. కానీ బడికి పోరగాళ్ళు పోవాల్సిందేనటనులా. ఇక ఎందుకంటే బడికి పోయే పోరగాళ్ళకే ఆయుష్ పెరుగుతుందట. బడికి పోని పోరగాళ్ళు కూలికి 4కి చెడ్డాపట పనికి పోయిన వాళ్ళకు ఆయుష్ తగ్గిపోతుందట. ఇక మన పెద్ద మనుషులట ఏదో పరీక్ష చేసిరట. ఇక ఇంట్లో మాత్రం 34% అంటే బడికి పోని పిల్లలతో వచ్చుకుంటే బడికి పోయే పిల్లలకు 34% ఆయుష్ పెరుగుతుందట. ఇగో ఇది కథ. ఒకవేళ ఒక్కనాడు బడికి పోకుండా ఉన్న 10 సిగరెట్ల తాగినంత ఇలువ, 5 పెగ్గులు తాగినంత ఇలువ నష్టం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే చూడురి ఓ తల్లిదండ్రులు, ఇక మీ పోరగాళ్ళు మారాలు చేస్తుర్రని మగ్గుపాటు వచ్చిరని బడికి దొరకపోయారు. ఇక చూస్తున్నారు కదా, ఇక గిసవంటి కథలు నడుస్తున్నాయి. జర ఇప్పటికైనా పోరగాళ్ళను జౌలాయించి బడికి తోలే ప్రయత్నం చేయరు. ఏమంటున్నా?